వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. అగ్నిలో దూకితే అమ్మవారికి ఏదో అవదా? అప్పుడు రాముడు ఆపచ్చుగా. ఇది ఒకటి ఆలోచిస్తారు. అది ఆస్తికులున్న కాలం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంత నాస్తికత లేదు. ఇప్పుడు దేవుడికి దండం పెడతారు కానీ ఉన్నాడో లేదో డౌటే. దేవుడు రక్షిస్తాడు, బయటికి ఉన్నాడో లేదో డౌట్తోనే చాలామంది బ్రతుకుతారు. అప్పుడు దేవతలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన వారు ఉన్న రోజులు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సాక్షాత్ అగ్నిహోత్రం నుంచి ప్రాజాపత్య పురుషుడు వచ్చి పాయసం ఇవిగా చూశారు. ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ దేవతలు పంచభూతాలు ఇవి దేవతా స్వరూపాలను ప్రత్యక్ష అనుభవం కలిగినటువంటి కాలం, అది ఆస్తిక కాలం. అందుకు అగ్ని రక్షిస్తాడు, వాయువు రక్షిస్తాడు ధర్మం ఉంటే అని తెలిసిన వారు. ఆ మాటతోనే కదా హనుమంతుడి తోకకు మంట ఉన్నప్పటికీ కూడా అమ్మ ధర్మం చూపించి అగ్ని నిలువరించగలిగింది. ఇక్కడ అలాంటి తల్లి అగ్నిలో దూకితే అమ్మవారికి ఏమీ కాదు అని రాముడికి తెలియదా? తెలుసు. రాముడికి ఎందుకండి? మారీచుడికి తెలుసు. రావణాసురుడితో ఒక మాట చెప్తాడు, సీతమ్మ ఒక మహాగ్ని, తెలుసుకో, ఆ అగ్ని దగ్గరికి వెళ్తే తగలబడతావు జాగ్రత్త అని. అక్కడ మారీచుడికే అగ్ని అని తెలిసేక రాముడికి తెలియదా? సుందరకాండలో ఆఖరి వాక్యాల్లో హనుమంతుడన్న మాటని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. నాగ్నిరగ్నౌ ప్రవర్తతే అన్నాడు హనుమ. అగ్ని ఏమీ చేయలేదు కనుక సీతమ్మ అగ్ని, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అగ్నిలో దూకితే అగ్నికి ఏమవుతుంది? హనుమంతుడికి మారీచుడికే తెలిసినప్పుడు రామచంద్రమూర్తికి తెలియదు, ఆయనకు తెలుసు. ఈవిడ అగ్నిలో వెళుతుంది, అగ్నిదేవుడు తెస్తాడు, ఈవిడ శుద్ధురాలని మొత్తం అందరికీ తెలుస్తుంది. అది రామచంద్రమూర్తి హృదయం, తెలుసుకోండి ఇక్కడ. అందుకు నిబ్బరంగా నిలబడ్డాడు. అప్పుడు సీతమ్మ అగ్నిలో ప్రవేశించింది. అయితే ఆవిడ అగ్నిలో ప్రవేశించిన సమయంలో అంతవరకు ప్రచ్ఛన్నంగా అదృశ్యంగా ఉన్నటువంటి దేవతలు ఋషులు ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడ్డారు అక్కడ ఒక్కసారి అందరికీ కూడా. ఎందుకంటే రామచంద్రమూర్తి ధర్మ విషయంలో ఎంత సూక్ష్మంగా ప్రవర్తిస్తాడని తెలిసాక దేవతలు ఉండబట్టలేక ఆనందంతో ప్రత్యక్షమయ్యారు. చాలా అద్భుతమైన సన్నివేశం. ఆ ప్రత్యక్షమైన దేవతలు సర్వదేవతలు ఉన్నారు. ఎందుకంటే ఇంద్రుడు ఒక మాట అన్నాడు శరభంగుడి దగ్గర, ఈయన వచ్చిన పని పూర్తయ్యే వరకు నేను కనబడకూడదు అన్నాడు. నేను కనబడకూడదంటే దేవతలందరూ ప్రత్యక్షంగా కనబడకూడదు. ఇప్పుడు వచ్చిన పని పూర్తి అయిపోయింది. ఇక్కడ ఒక అత్యద్భుతమైన రహస్యాంశం ఉన్నది. ఇక్కడ దేవతలందరూ కలిసి రామచంద్రమూర్తిని స్తుతిస్తారు. అందులో ప్రధానమైనటువంటి స్తుతి బ్రహ్మగారు చేస్తారు. ఇది యుద్ధకాండలో బ్రహ్మ చేసిన ఈ స్తోత్రం రామభక్తులు పారాయణ చేయవలసిన స్తోత్రం. ఇది సామాన్యం కాదు. ఈ స్తోత్రం జాగ్రత్తగా చదివి భవాన్ నారాయణో దేవ శ్రీమాంశ్చక్రాయుధ ప్రభు ఏకశృంగో వరాహస్తం భూత భవ్య సపత్నజిత్, ఇలా మొదలవుతుంది ఆ శ్లోకం. ఈ శ్లోకం అంతా పురుష సూక్త మహిమ వర్ణింపబడుతుంది ఇక్కడ. అంటే రాముడు బ్రహ్మదేవుడికి ఎలా కనబడుతున్నాడు అంటే విరాట్ పురుషుని వలె కనబడ్డాడు. వాల్మీకి అక్కడ చెప్పిన బ్రహ్మకృత స్థుతి విరాట్ పురుష విష్ణు స్థుతి. చిత్రం ఏంటంటే పద్మపురాణంలో సరిగ్గా ఈ సన్నివేశం, అక్కడ రామాయణం చెప్పబడింది పద్మపురాణంలో. ఈ సన్నివేశంలో రామచంద్రమూర్తి రావణ సంహారం చేసిన తర్వాత ఒక్కసారి విరాట్ రూపాన్ని చూపించాడు, దాన్ని బ్రహ్మగారు స్తుతించారని వర్ణించారు. వాల్మీకి బ్రహ్మగారు విరాట్ రూప స్తుతించాడు అని చూపించారు. రెండు కలుపుకోవాలి. అంటే రామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత ఇప్పుడు దేవతలు వచ్చినప్పుడు విరాట్ రూపాన్ని చూపించాడంటే మరి మిగిలిన వాళ్ళకి కనబడలేదే అంటే యుద్ధభూమిలో ఆయన చూపిస్తూ అర్జునుడికి తప్ప ఇంకెవరికి కనబడలేదు. అలా స్వామి యొక్క విరాట్ రూపం బ్రహ్మాది దేవతలకు కనబడింది. ఇది ఎలాంటిదంటే రాముడు నారాయణుడు అయినప్పటికీ కూడా తన నారాయణత్వాన్ని లోపల ఉగ్గబట్టుకుని నరుడుగానే ప్రవర్తించాడు రావణ సంహారం వరకు. ఎందుకంటే నరుడుగా కొడితే గాని రావణుడు చావడు, చివరి వరకు నరుడు వలె ఉన్నాడు. ఎప్పుడైతే రావణుడు మరణించాడో అమ్మయ్య అనుకున్నాడు, ఆయన నారాయణత్వం పెళ్ళుబికి బయటకు వచ్చింది, అది విరాట్ రూపంగా కనబడిందండి. అది తెలుసుకోవాల్సిన రహస్యం. ఆ విరాట్ రూపం దర్శించిన వారు దేవతలు. ఈ దేవతలందరి ప్రతినిధిగా బ్రహ్మదేవుడు పితామహుడు ఆయన స్తుతిస్తాడు. అత్యద్భుతమైన స్తోత్రం చేసేది అంతా. ఆయన తర్వాత శివుడు అంటాడు, అసలు నువ్వేమిటి అయ్యా ఈ పని చేయడం, సీతమ్మ అగ్నికి పంపడం ఏంటి, అసలు నువ్వెవరు, సీతమ్మ ఎవరు,
నువ్వు సాక్షాన్ నారాయణుడువు, ఆమె సాక్షాన్ మహాలక్ష్మి అని అంటే రాముడు అంటున్నాడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యస్య యతశ్చాహం భగవాన్ తద్బ్రవీతు మే. చాలా గొప్ప మాట చెప్పాడు. నన్ను నేను మనుష్యుడనే అనుకుంటున్నాను అన్నాడు రాముడు. అంటే శివుడు చెప్పింది అబద్ధం అంటున్నాడా రాముడు? అయితే రాముడు తాను విష్ణువుని తాను మర్చిపోయాడా? చాలామంది అంటారు రాముడికి అసలు తాను విష్ణువుని నేను మర్చిపోయాడండి. మనం మొదటే చెప్పుకున్నాం రాముడు మాయదారి రాముడని. తాను విష్ణువుని తనకు తెలుసు, కానీ అచ్చంగా నరుడు వలె ప్రవర్తించాడు. ఈ మాటలో అర్థం ఏంటంటే, నేను సీతమ్మ అగ్నిలోకి పంపడం విష్ణువు లక్ష్మణుని పంపినట్టు పంపలేదు, రాముడు సీతను పంపినట్టు పంపాడు. అంటే నేను ఒక నరుడిగా, ఉత్తమమైన నరుడిగా, ఉత్తమమైన రాజుగా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాను. మీరు నన్ను విష్ణువు విష్ణువు అంటున్నారు, సంతోషం. కానీ ఈ ప్రజలున్నారే, వాళ్ళకి తెలియాలి నేను నరుని వలె ప్రవర్తించానని తెలిస్తేనే వాళ్ళు ఉత్తమ నరుడు ఎలా ఉండాలో నా దగ్గర నేర్చుకుంటారు. లేకపోతే రాముడు ధర్మం చేసినట్టు ఆయన విష్ణువు కనుక చేసినట్టే మేము చేయగలమా అంటారు. కనుక నేను నరుని వలె ప్రవర్తిస్తూ ధర్మాన్ని నిలబెట్టాను. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు ఇక్కడ. అప్పుడు పరమేశ్వరుడు సంతోషించాడు. అంతేకాదు, నువ్వు చేసిన పనికి సంతోషించి అటు చూడు ఎవరొస్తున్నారో అన్నారు. స్వర్గలోకంలో ఉన్న దశరథ మహారాజు దివ్య విమానం మీద వచ్చారండి. రహస్యం తెలియగానే ఎవరు పోయినా బాధపడక్కలేదు. ఎక్కడో ఉంటారు. పుణ్యకర్మలు చేస్తే మంచి లోకాల్లో ఆనందంగా ఉంటారు, పాపకర్మలు చేస్తే ఇంకో లోకాల్లో బాధపడుతూ ఉంటారు. ఎక్కడో దగ్గర ఉంటారు, కానీ హాయిగా ఉండడానికి చేయాల్సిందేదో ఇక్కడే చేసుకోవాలి. అప్పుడు దశరథుడు వచ్చి, ఇవాళ నేను నువ్వు మాట్లాడగలిగామంటే దేవతల అనుగ్రహం, నేను వీళ్ళ అనుగ్రహం వల్లనే నిన్ను పొందాను, నువ్వు నా ప్రతిజ్ఞ నిలబెట్టి ఈ విధమైన పని చేసావు, చాలా సంతోషము. పైగా నాకు ఇప్పుడు తెలుస్తోంది, స్వర్గానికి వెళ్ళేకే తెలిసింది, కైక ఆ పని చెయ్యడము, మంథర మాట్లాడడము, ఇదంతా ఈ దేవతల ఋషుల ప్రణాళికయే, ఇది నాకు తెలిసింది. ఈ దశరథుడు చెప్పినటువంటి మాట. నువ్వు సాక్షాత్ పురుషోత్తమా అని సంబోధిస్తాడు ఇక్కడ దశరథుడు. అంతవరకు అవతలవాడు పురుషోత్తముడు అని చెప్తున్నా మా బిడ్డ అన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు పురుషోత్తమ నారాయణ. కౌసల్య చాలా అదృష్టవంతురాలు, హాయిగా వెళ్ళి వాళ్ళందరినీ ఆనందింపజేయి, నువ్వు అయోధ్యకు వెళ్ళి పట్టం కట్టుకో, నీ ద్వారా అయోధ్య పరంపరాగతమైనటువంటి సూర్యవంశ ప్రతిష్టని నిలబెట్టాలి అని చెప్తే రామచంద్రమూర్తి ఒక అత్యద్భుతమైన మాట అంటున్నాడు. నువ్వు మరణ సమయంలో చాలా కోపంగా ఉన్నావు కైక పట్ల, భరతుని పట్ల. ఆ కోపం నువ్వు కొన్ని మాటలన్నావు, వీళ్ళిద్దరు నేను పరిత్యజిస్తున్నాను, వీళ్ళకే నాకు సంబంధం లేదు. కొందరు అంటూ ఉంటారు ఆవేశంతో, నేను జలతర్పణ ఇచ్చేసినట్టే, విడిచిపెట్టేసినట్టే, ఇలా అనరాదండి. నువ్వు అలా చాలా మార్లు అన్నావు, అది శాపమై కైకేయిని భరతుణ్ణి బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఆగ్రహాన్ని పరిత్యజించి వాళ్ళ పట్ల నువ్వు ప్రసన్నుడివైతే ఆ శాపబాధ లేకుండా బాగుంటుంది. అందుకే పెద్దవాళ్ళని ఏడిపిస్తే వాళ్ళు దుఃఖపడతారు, ఆ దుఃఖం శాపమే తర్వాత బాధిస్తుంది. అందుకే భరతునికి కైకేయికి ఆ శాపబాధ లేకుండా ఉండుగాక, ఆ విధంగా నువ్వు దీవించు, దేవతలు దీవించాలన్నాడు. ఎంత సూక్ష్మమైన అంశమో ఆలోచించండి ఇక్కడ. వెంటనే దశరథుడు సంతోషించాడు. దేవతలు కైకేయికి భరతునికి శుభం కలుగ్గాక అన్నారు. అసలు మా ప్రణాళిక వల్లే జరిగింది కనుక మనకు పాపమే లేదన్నారు. ఎవరు దివ్యధామాలకి వాళ్ళు చేరుకునే ముందుగా ఆశ్చర్యకరంగా అగ్నిహోత్రం నుంచి అమ్మవారిని ఒక పద్మం పట్టుకొచ్చినట్టుగా పట్టుకొచ్చాడు అగ్నిభట్టారకుడు. తీసుకొచ్చి రామచంద్రమూర్తికి చెప్తున్నాడు, సీతమ్మ అత్యంత పవిత్రురాలు, ఆవిడ శంకించవలసింది లేదు. ఆమెకు అగ్ని పరీక్ష అన్నారు, కానీ ఇది సీతమ్మకి అగ్ని పరీక్ష కాదు, అగ్నికి అగ్ని పరీక్ష అన్నాడు. చాలా గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే కర్రో చమురో ఏదో ఉంటే కానీ మండలేని వాడిని నేను, కర్రా చమురు ఏది అవసరం లేకుండా మండే అగ్ని ఆవిడ. ఇది చాలా గొప్ప రహస్యం. అందుకే విశ్వనాథ వారి గొప్ప పదం వాడతారు ఇక్కడ, అనింధనాగ్ని అన్నాడు. ఇక్కడ అనింధనాగ్ని అంటే ఇంధనములు అవసరం లేకుండా జ్వలించేది. ఇంధనాగ్ని అంటే కర్రో కట్టో నూనె నెయ్యో వేసి మండించేది, అప్పుడు కట్టిపోతే అగ్నిపోతుంది. కానీ అనింధనాగ్ని ఏదో అవసరం ఉంటే కానీ జ్వలించడం కాదు, నిరంతరం జ్వలిస్తూ ఉంటుంది సహజ తేజస్సుతో. అందుకే ఆ తల్లి అనింధనాగ్ని. ఆ తల్లి ప్రవేశిస్తున్నప్పుడు ఆమె తేజస్సు నేను భరించలేకపోయానయ్యా, ఆవిడ అనుగ్రహించింది గనక నేను భరించగలిగాను, ఈవిడ శుద్ధురాలు అని ఇచ్చాడు. ఆ చెప్పేటప్పుడు మొత్తం అక్కడ ఉన్నారు చాలామంది మహావీరులు, అందరూ చూస్తున్నారు, దేవతలు ఋషులు. అందుకే దగ్గరుండమన్నాడు రాముడు, దూరంగా వెళ్ళకుండా ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలియాలన్నాడు. అది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళే వెళ్ళి టామ్ చేస్తారు అక్కడికి. ఇవాళ మన దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టినా తర్వాత వెళ్ళి టామ్ చేసేవాళ్ళు వీళ్ళే అని తెలుసు రాముడికి. అందుకే దగ్గర ఉన్నటువంటి మొత్తం వానర వీరులు, రాక్షస వీరులు, ఇతర ప్రముఖులు అందరూ వింటూ ఉంటే దేవతల ఋషుల సాక్షిగా, ఎందుకంటే దేవతల ఋషులు సాక్షిగా జరిగితే వాళ్ళు మానవ బుద్ధుల్ని ప్రేరేపించి అపవాదు లేకుండా కాపాడగలరు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ విధంగా రామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతమ్మ వెలికి వచ్చిందో అప్పుడు తన ప్రక్కన ఆ తల్లిని కూర్చోబెట్టుకుని అందరూ వింటూ ఉండగా రామచంద్రమూర్తి ఆనందంగా అంటున్నాడు. అప్పుడు రాముడు ఎలా ఉన్నాడు?
దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ హర్షవ్యాకులలోచన. ఇందాక జాగ్రత్తగా వినుంటే ఇందులో ఈ మహానుభావుడు చేసిన మార్పు చూసారా? ఇందాక చెప్పిన మొదటి వాక్యంలో దధ్యౌ ముహూర్తౌ ధర్మాత్మ బాష్పవ్యాకులలోచన. ఇప్పుడు అవే పదం, దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ హర్షవ్యాకులలోచన. ధర్మాత్మ మారలేదు చూడండి ఇక్కడ. అప్పుడు కన్నీరు పెట్టుకున్నప్పుడు ధర్మాత్ముడే, ఇప్పుడు ఆనంద బాష్పాలు వచ్చినప్పుడు ధర్మాత్ముడే. అప్పుడు అంటున్నాడు, ఉవాచ త్రిదశ శ్రేష్టం రామో ధర్మభృతాంవరః. మాటి మాటికి వాల్మీకి మాట చెప్తున్నాడు. ఇది తెలియక భార్యను శంకించేవాడు ధార్మికుడు ఎలా అవుతాడనే పాత్మునికి ఇక్కడ రామచంద్రమూర్తి చెప్తున్న సమాధానం చూడండి. రామచంద్రమూర్తి అంటున్నాడు, అవశ్యం చాపి లోకేషు సీతా పావనమర్హతి. ముల్లోకాలలో సీతమ్మని మించిన పవిత్రులు లేరు అని నాకు తెలుసు. కానీ దీర్ఘకాలోషిత హీయం రావణాంతఃపురే శుభ బాలిశోపత కామాత్మ రామో దశరథాత్మజ. చాలా కాలం రావణాంతఃపురంలో ఉన్నటువంటి ఈమెని ఏలుకున్నాడే రాముడు కామాత్ముడు, మోహితుడు అని అంటారు లోకము. ఇది వక్ష్యతి మాం లోకో జానకీం అవిశోధ్యహి. జానకి యొక్క శుద్ధత్వము ప్రజలకు రుజువు చేయబడకుండా తీసుకువెళితే నాకు ఈ అపవాదం వస్తుంది. ఇప్పుడు అగ్నిహోత్రుడి వల్ల, దేవతల వల్ల అందరికీ స్పష్టమైంది సీతమ్మ యొక్క పవిత్రత, పాతివ్రత్య వైభవం. సీతమ్మ అనన్య హృదయా భక్తాం మచ్చిత్త పరివర్తినీం అహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజాం. ఈవిడ అనన్య హృదయ, నేను తప్ప అన్యుని ఊహలో కూడా తాకనటువంటి తల్లి, భక్తురాలు, నా చిత్తాన్ని అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటుంది. విశ్వప్రియే విష్ణు మనోనుకూలే. అటువంటి తల్లి అహమపి అవగచ్చామి. అది నాకు, దేవతలకే కాదు నాకు తెలుసు. ఇమామపి విశాలాక్షిం రక్షితాం స్వేన తేజస. అంతేకాదు రావణుడు ఈమె దరిదాపుల్లోకి వెళ్ళలేడని కూడా నాకు తెలుసు. ఎందుకంటే తనదైన తేజస్సు, తనదైన తపశ్శక్తి కలిగినటువంటి తల్లి ఈవిడ. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం. అటువంటి జగదంబ. అందుకే విశాలాక్షిం రక్షితాం స్వేన తేజస రావణో నాతివర్తేత వేలామివ మహోదధి. ఎంత సముద్రం పొంగిన చెలీల కట్ట ఎలా దాటలేదో, ఎంత రావణుడైనా హద్దు మీరి ఈమె పట్ల ప్రవర్తించలేడు. ఈమె తేజస్సు లాంటిది. మరి ఇంత పని ఎందుకు చేశానంటే ప్రత్యయార్థం తు లోకానాం త్రయాణం సత్య సంశ్రయం ఉపేక్షాచాపి వైదేహీం ప్రవిశంతీం హుతాసనం. అగ్నిలో ప్రవేశిస్తున్న ఉపేక్షించడానికి కారణమే ఏమిటి అంటే అగ్ని ఈమెను తీసుకువచ్చి నాకు అప్పగిస్తాడని తెలుసు. ప్రజలకి విశ్వాసం ఏర్పడడానికి, ముల్లోకాలకి సత్యం తెలియడానికి నేను పనిచేశాను. అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయధా. సీత నా నుంచి వేరు కాదు. సూర్యునికి వెలుగు ఎలాగో నాకు సీత ఎలాగా. నవిఘాతుం మయా శక్ష కీర్తిరాత్మవతాయత. ఉత్తమ పురుషుడు సత్కీర్తిని ఎలా వదులుకోలేడో నేను సీతమ్మని అలా వదులుకోనేను అన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఉత్తమ పురుషుడు అపకీర్తికి మాత్రమే భయపడతాడు. ఎందుకంటే అపకీర్తి నరక హేతువు, సత్కీర్తే సద్గతి హేతువు. అందుకే అపకీర్తి అంటే చేసిన చెడుకి అపకీర్తి రావడం వేరు. పాపం ఏ పాపం లేని దానికి అపకీర్తి రాకూడదు. అందుకు ఆత్మవంతుడు కీర్తిని ఎలా వదులుకోలేడో నేను సీతమ్మని అలా వదులుకోలేను అంటే అర్థం ఏంటి? సీతమ్మే కీర్తి స్వరూపిణి, లక్ష్మీ స్వరూపిణి చెప్పడం జరుగుతుంది. వెంటనే దేవతలందరూ కుసుమవృష్టి కురిపించారు. అటుపై విభీషణుడు, రామ నువ్వు కొంతకాలం హాయిగా లంకలో ఉండి తర్వాత వెళ్ళచ్చు, ఎందుకంటే వనవాస సమయం దాటిపోయింది కనుక మీరు ఉండవచ్చు అంటే, వనవాసం సమయం దాటాక ఒక్క పూట ఆలస్యమైనా నేను ఉండలేని చెప్పాడే భరతుడు. అందుకు నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఇంత సందట్లో భక్తుడికి ఇచ్చిన మాట గుర్తుపెట్టుకున్నాడు చూడండి. అంతేగా దేవతలకు ప్రార్థన చేశాడు రామచంద్రమూర్తి ఇంద్రుడితో. ఈ యుద్ధంలో ఇంద్రుడు అన్నాడు, నీకేం కావాలంటే ఇస్తానని. యుద్ధంలో నా కోసం యుద్ధం చేసి మరణించిన వానర వీరులందరినీ తిరిగి బ్రతికించు అన్నాడు రామచంద్రమూర్తి. చూడండి, ఆయన చేయలేడు కానీ ప్రస్తుతం ఉత్తమ మానవుడిగా ఉన్నాడు కనుక ఇంద్రుడి చేతి చేయించాడు. చిత్రంగా అందరూ బ్రతికారు. ఎందుకంటే వాళ్ళందరూ దేవతాంశలే. లీల అంటే రాముని కోసం కార్యం చేసిన వారికి నష్టం ఉండదు, వాళ్ళందరూ తిరిగి జీవించారు. అందుకే మృతవానర జీవన దాత్రే నమః అని రామ అష్టోత్తర శతనామాల్లో ఒక నామం కూడా మనకు చెప్పబడుతున్నది. అటు తర్వాత రామచంద్రమూర్తి బయలుదేరుతుంటే పుష్పక విమానం ఇచ్చి పంపించాడు మహానుభావుడు విభీషణుడు. అప్పుడు అన్నాడు సుగ్రీవుడితో రాముడు, మీరందరూ ఇంక కిష్కింధకి వెళ్ళండి, నువ్వు లంకలో క్షేమంగా ఉండు, నేను ఇంకా బయలుదేరుతాను అయోధ్యకి. అందరూ ఎదురు చూస్తుంటారు. అంటే నువ్వు పట్టాభిషేక స్వరూపాన్ని చూడకుండా మేము ఉండగలమా, మేము నీతో వస్తామని బయలుదేరారు. అందరూ బయలుదేరి వెళుతున్నారు. అత్యద్భుతం. పుష్పక విమానం విస్తరించి ఉన్నది. బయలుదేరుతూ ఉంటే సీతమ్మ రాముడు ప్రక్కన కూర్చున్నది. రాముడు పుష్పక విమానంలోంచి అన్ని చూపిస్తున్నాడు. ఎలా వచ్చారు, ఎక్కడ కలిశారు, ఎవరితో ఎలా కలిశారు, ఇవన్నీ కూడా చూపిస్తుంటే అన్నీ చూస్తున్నది. ఈ సముద్ర తీరం వద్దనే నేను మహాదేవుని అర్చించాను అన్నాడు. ఇది రామాయణంలో కనబడుతుంది. అంతే. పురాణాలు అది విస్తారంగా చెప్పాయి. అదే రామేశ్వర ఘట్టాన్ని ఇక్కడ స్మరింపజేశారు. అలా రామచంద్రమూర్తి వెళుతూ వెళుతూ
త్రోవలో ప్రధానమైనటువంటి ఋష్యాశ్రమాల దగ్గర ఆగి అందులో భరద్వాజున ఆశ్రమం దగ్గర ఆగాడు. ఆగిన తర్వాత హనుమంతుడికి ఇదిగో 14 ఏళ్ళు పూర్తయ్యాయి, ఒక్కరోజు ఆలస్యమైన భరించలేనన్నాడు ఆయన. ఎవరు? భరతుడు. అగ్నిలో ప్రవేశిస్తానన్నాడు. మాదంతా మాటకు కట్టుబడ్డ వంశం లేదు, నువ్వు తొందరగా వెళ్ళి భరతుడిని ఓదార్చాలి. తోవలో గుహుడు ఉంటాడు, ఆయన్ని కూడా ఓదార్చు. వాళ్ళందరూ ఎప్పుడు వస్తానా అని 14 ఏళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు. వాళ్ళు బయలుదేరాడు హనుమంతుడు. ఎవరికైనా శోకనాశకుడు ఆయనే. తిన్నగా వెళ్ళి అందరూ రాముడు వస్తున్నాడు అని రాముడితో కలపడం ఆయన పని. అందుకు చక్కగా ఎగిరి వచ్చి అటు భరతునికి ఇటు గుహునికి కూడా తెలియజేశాడు. భరతుడు ఆనందపరచుడి అటు అయోధ్యనంత అలంకరింపజేసి నందిగ్రామ రాజ్యంలో మొత్తం సిద్ధం చేసి ఆ స్వర్ణ పాదుకులు నమస్కారం చేసుకున్నాడు. రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన పుష్పక విమానం భరద్వాజ ఆశ్రమం నుంచి వచ్చి దిగింది నందిగ్రామ రాజ్యంలో. ఆనందపరచుడై ఎదురేగాడు మహానుభావుడైన భరతుడు. రామచంద్రమూర్తిని తీసుకువచ్చాడు. అప్పుడు రామచంద్రమూర్తి పాదాల పట్టుకుని ఆనంద బాష్పాలతో కాళ్ళు కడిగి ఆ దివ్యమైన పాదుకలు తొడిగి అమ్మయ్యా అనుకున్నాడు. ఎప్పుడు చూస్తానా ఈ పాదుకలతో పాదాలు ఉండడం ఎదురు చూశానయ్యా, ఇప్పటికైంది అని చెప్పి వెంటనే గొడుగు మొదలైనవి పెట్టి ప్రేమగా అయోధ్యకు తీసుకువెళ్లారు. రామచంద్రమూర్తి చేసుకోవలసిన సంస్కారములు అంటే జడలు కట్టిన తలని సంస్కరించుకునుట మొదలైనవన్నీ చేసుకుని ఇంకా రాజుగా స్వామివారు మంగళ స్నానాదులన్నీ చేసిన తర్వాత శుభముహూర్తం నిర్ణయమైంది పట్టాభిషేకానికి. ఈ లోపల రామచంద్రమూర్తి అయోధ్యను ఒక్కసారి రథం మీద వెళ్ళి ఊరేగాడు. అది అయోధ్యవాసులు పరమానంద భరితులైపోయారు. రామచంద్రమూర్తి రాగానే మొత్తం అయోధ్య వాతావరణం మంగళకరంగా మారిపోయింది, వైకుంఠంలా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు పాల్గొన శుద్ధ పూర్ణిమ నాడు సుగ్రీవునితో కలిసి యుద్ధానికి సన్నద్ధుడైన రామచంద్రమూర్తి ఆ తర్వాత 5 రోజుల పాటు సేతుబంధనం జరిగింది. ఆ తర్వాత నవమి నుంచి అమావాస్య వరకు అంటే కృష్ణ నవమి నుంచి అమావాస్య వరకు సుమారు 7 రోజులు యుద్ధం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇవన్నీ జరిగి చైత్రశుద్ధ సప్తమి నాడు పట్టాభిషేకం జరుగుతున్నది. ఇది పట్టాభిషేక ముహూర్తం అని తెలుసుకోవాల్సినది. కానీ మన పూజలోని అర్చనల్లోని రామాయణ పారాయణలోని చివరి రోజునే పట్టాభిషేకం చెయ్యాలి. ఇప్పుడు పట్టాభిషేకాన్ని భావనాత్మకంగా ప్రతి వారి హృదయం అయోధ్య చేసుకుని అసలు ఈ పట్టాభిషేకానికి జలాలు తేవడం జాంబవంతుడు, వేగదర్శి, ఋషభుడు వీళ్ళందరూ కలిసి నదీ జలాలు తెచ్చారు. సుషేనుడు తూర్పు సముద్ర జలాన్ని తెస్తే ఋషభుడు దక్షిణ సముద్ర జలాన్ని తీసుకొచ్చాడు. గవయుడు పశ్చిమ సముద్ర జలాన్ని తెచ్చాడు. హనుమంతుడు ఉత్తర సముద్రాన్ని జలాన్ని తెచ్చారు. ఇలా అందరూ కలిసి పట్టాభిషేకంలో పాల్గొన్నారు. అద్భుతంగా రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరుగుతున్నది. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహ రామం పీఠే సహ సీతం న్యవేశయేత్. శ్రద్ధగా విందాం పట్టాభిషేక ఘట్టాన్ని. రత్నాలు తాపినటువంటి ఒక బంగారు పీఠముపై సీతా సమేతుడైన రామచంద్రమూర్తిని కూర్చోబెట్టారు. పరమ వృద్ధులైన పురోహితులైన వశిష్ఠుడు మొదలైనటువంటి వారు వశిష్ఠ వామదేవశ్చ జాబాలిరథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలైన మహర్షులు వీరందరూ కూడా మంత్రితమైనటువంటి కలశాలలో నింపిన జలాలని స్వామివారికి అభిషేకము చేస్తున్నారు. అభిషేకము, సేచనము, సేకము. సేచనం అంటే తడుపుట అని అర్థం. అభిషేచనం అంటే మొత్తం తడుపుట. ఈ తడపట ఎలా చేస్తారంటే తాను ఏ దేశాన్ని పాలించబోతున్నాడో ఆ దేశంలో ఉన్న సముద్ర జలాలు, నదీ జలాలు, ఓషధులు, మృత్తికలు అంటే మట్టి ఇవన్నీ కూడా కలశాల్లో నింపి మంత్రములతో అభిషేకం చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే తాను ఏ దేశాన్ని పాలించబోతున్నాడో ఆ దేశపు మట్టి, ఆ దేశపు నీరు, ఆ దేశపు ఓషధులు ఇవన్నీ మంత్రితమై అతడి శరీరంలో ప్రవేశిస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే తన తాను ఎలా కాపాడుకుంటాడో తన దేశాన్ని అలా కాపాడుతాడనే ఉద్దేశంతో పట్టాభిషేకం చేస్తారు. ఇది తెలుసుకోవాలి. అందుకు పట్టము కట్టే సమయంలో అభిషేకం అనేది ఆ రాజులో ఒక దివ్యత్వాన్ని ప్రవేశింపజేసే ప్రక్రియ. అప్పుడు అతని బుద్ధి కూడా ప్రజాక్షేమం కోసం పనిచేస్తుంది. అలా అద్భుతమైన ప్రక్రియ ఉంది పట్టాభిషేకం అంటే. అంతేగాని పదవిని స్వీకరించే అహంకారం కాదు. ఇది ఒక పవిత్రమైన ప్రక్రియ. రామచంద్రమూర్తి జగదేక సార్వభౌముడు, మన బ్రతుకుని పాలించవలసిన వాడు రాముడే. అందుకు ప్రతివారు తన హృదయాన్ని రాముడికి అర్పిస్తూ హృదయ సీమలో ఎవరికి వారు పట్టాభిషేకం చేసుకోండి, ఇంకా వారి బ్రతుకు అయోధ్య అవుతుంది. ఇది తెలుసుకోవాలి. అయోధ్య అంటే శత్రువులు దాడి చెయ్యలేనిది, క్షేమంకరమైనది అని అర్థం. హృదయంలో రాముడు పట్టాభిషిక్తుడైతే మన జీవితమే అయోధ్య. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ క్షేమంకరం అది ఎప్పటికప్పుడు అయోధ్య రాముడు నన్ను నేలుతున్నాడని తెలిసాక మన నిర్వాకాలు, మన అహంకారాలు ఇంకేమీ లేదు, అంతా రాముడే అనేటువంటి అర్పణ భావం ఏర్పడుతుంది. ఇది భక్తితో చేసే పట్టాభిషేకం. హృదయమారా చేసుకుందాం.
అభ్యసించన్న రవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. ముల్లోకాలకి ఇంద్రుడికి పట్టం కట్టినప్పుడు ఎలా ఉన్నదో సర్వజగదేక సార్వభౌమైన రామచంద్రమూర్తికి పట్టం కట్టినప్పుడు అలాగే కనబడుతున్నది. ఋత్విగ్భి బ్రాహ్మణై పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా. ఋత్విక్కులు అంటే వేదవేత్తలు వచ్చి అభిషేకం చేశారు. తర్వాత కన్యలు, ముత్తైదువులు మొదలైన వారందరూ కూడా అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అభ్యసించంస్తే సంప్రహృష్టా సనైగమై. వేదమంత్రములతో స్వామివారికి అభిషేకమైనది. సర్వౌషధిరసై దివ్యై దేవతైర్నభసిస్తై చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దైవైశ్చ సంగతై. ఆ సమయంలో సమస్త దేవతలు, ఋషులు, లోకపాలకులు అందరూ అయోధ్య క్రిక్రిసిపోయింది. అత్యద్భుతంగా వైభవంగా జరుగుతోంది పట్టాభిషేకం జగదేక సార్వభౌముడైన సీతా సమేత రామచంద్రమూర్తికి. ఆ సమయంలో పట్టాభిషేకమైన తర్వాత దివ్యమైన వస్త్రములు ధరించి అటుపై సింహాసనం మీద సీతా సమేతుడైన రామచంద్రమూర్తి కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఒక పెద్ద బంగారు పళ్ళెరంలో ధగద్ధగాయమానంగా దీపిస్తున్న కిరీటాన్ని పట్టుకుని వశిష్ఠులు వారు ప్రవేశించారు. ఆ కిరీటం యొక్క తేజస్సు మొత్తం సభలో ప్రకాశిస్తోంది. ఈ కిరీటం ఎప్పటిది, ఏనాటిది అంటే ఆదిత్య మండలంలో ఉన్న సువర్ణ తేజస్సుతో బ్రహ్మదేవుడి నిర్మాణం చేసిన కిరీటం అది. మొట్టమొదట ఆ కిరీటము వైవస్వత మనువు శిరస్సుపై బ్రహ్మదేవుడు స్వయంగా పెట్టాడు. అక్కడి నుంచి క్రమంగా మనువు నుంచి ఇక్ష్వాకుకి అలా క్రమక్రమంగా వస్తూ ఉన్నటువంటి దివ్యమైన సువర్ణ కిరీటము, సూర్యవంశ చక్రవర్తుల శిరస్సులపై అలరారేటువంటి కిరీటము సాక్షాత్ బ్రహ్మంతటి వాడైనటువంటి బ్రహ్మర్షి వశిష్ఠులు వారు తీసుకువచ్చి అక్కడున్న మహాత్ములందరూ కూడా వేదమంత్రములు చెప్తూ ఉండగా, దివ్య మంగళవాద్యములు మోగుతూ ఉండగా, ఆనంద పరవశులైన సభాసదులు హర్షధ్వానములు చేస్తూ ఉండగా వశిష్ఠులు వారు ఆ దివ్య కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సుపై పెట్టారు. స్వామి లోకాన్ని ఎలుకోవయ్యా అని ఆ విధంగా పట్టాభిషిక్తులయ్యాడు. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్త తేజసం కిరీటేన తతఃపశ్చాత్ వశిష్ఠోన మహాత్మనా ఋత్విగ్విర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవ. అటు తర్వాత సర్వాభరణ అలంకృతుడై లక్ష్మీ సమేతుడైన నారాయణమూర్తి అయిన సీతా సమేత రామచంద్రమూర్తి భాసిస్తూ ఉండగా సర్వదేవతలు అక్కడున్నారు. ఇప్పుడు అత్యద్భుతమైన రామ పరివారమూర్తి అక్కడ ఏర్పడుతున్నది. కళ్ళహర మనసారా ధ్యానించండి. ఇక్కడ ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్న పాండురం శుభం. తెల్లని గొడుగు పట్టుకు నిలబడ్డాడు శత్రుఘ్నుడు. తెల్లని వ్యజనం అనగా విసనకర్ర పట్టుకున్నాడు సుగ్రీవుడు వానరేశ్వరుడు. ఒక చంద్రుని వలె భాషిస్తున్నటువంటి మరొక విసనకర్రని పట్టుకుని ఆ ప్రక్కన రాక్షసేంద్రుడైన విభీషణుడు నిలబడి ఉన్నాడు. నమస్కరిస్తూ లక్ష్మణస్వామి, భరతుడు ఉన్నారు. పాదాల వద్ద ఉన్నారు ఆంజనేయ స్వామి వారు. ఇప్పుడు పరివారమూర్తిని మనసారా ధ్యానించండి. ఇక్కడ ఆ తర్వాత అందరికీ కానుకలు ఇస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఒక్కొక్కరికి కానుకలు ఇస్తూ ఉంటే అందరూ ఆనందిస్తున్నారు. అందరికి ఇచ్చారండి. అంతేకాదు రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి ఇంద్రుడు కానుకలు పంపాడు, దేవతలు కానుకలు పంపారు. తెలుసుకోండి. ఇక్కడ అందరికీ కానుకలు ఇచ్చారు కానీ ఒక్కడికి మాత్రం ఇవ్వలేదు రాముడు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.